హాయ్ అండి. సాటర్డే ఈవినింగ్ చూసేయండి. నేనైతే ఈ మొత్తం వంటగదంతా క్లీన్ చేసుకున్నానండి. తర్వాతనేమో గచ్చు అవతల అంతా క్లీన్ చేసేసాను, కడిగానండి. తర్వాత ముగ్గు పెట్టాను, మీకు అది స్కిప్ అయిపోయింది. నేనేంటి ఇప్పుడు టీ పెట్టుకున్నానండి. టీ పెట్టుకుని ఈలోగా దేవుడి సామాన్లు గిన్నెలు అన్నీ క్లీన్ చేసుకున్నానండి. పప్పు కడగాలి. పప్పు కడిగిస్తున్నాక టీ ఈలోగా మరిగిపోయిందండి. టీ తాగేసాము. ఇంకా పప్పు కడగడం ఉంది కదండి, అది కొంచెం కడిగేస్తున్నాను. వైట్గా వస్తుంది చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. గిన్నెలన్నీ తోమేసానండి. దేవుడి సామాన్లు కూడా తోమేసాను ఇప్పుడేని. ఈ పప్పు కడిగి నీళ్ళు ఉంటాయి కదండి, మాకు ఆవు ఉందండి, ఆవుకి వేసేస్తాము. ఈలోగా మా బాబుకి అనేసి ప్రిపేర్ చేస్తామండి ఈవినింగ్ రొటీను. మా బాబుకి ఈవినింగ్ రొటీన్ అయితే ఇలాగే చేస్తామండి. బాదం పిక్కలను ఖర్జూరం మిక్సీ పట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా ప్యూరీ లాగా మెత్తగా అయిపోతుందండి. మెత్తగా పట్టింది ఈవినింగ్ పడతామండి. తర్వాత పప్పు ఏమో గ్రైండర్లో వేసేసానండి. అది అయిపోయిన తర్వాత వేసేసినాక ఈవినింగ్ సత్సాయి బర్త్డే అండి, ఈరోజు పుట్టినరోజు. అందుకని సత్సాయిని ఊరేగిస్తున్నారండి భజనలతోనూ బాంబులతోనూ. ఎలా హడావిడిగా చేస్తున్నారు చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్లీజ్ సపోర్ట్ మీ.